వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 12. మీలో ఎవరైతే పార్ట్ 12 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 11 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు పార్ట్లో డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకోబోయే కన్నా ముందేంటంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ పార్ట్లో అన్నీ కూడా బేసిక్స్ నుంచి సాల్వ్ చేసే ప్రాబ్లమ్సేనండి. బేసిక్స్లో మనం ఏవైతే చెప్పుకున్నామో రేషియోస్ని ఈక్వల్ చేయటం లేదా మల్టిప్లై చేసి 2 ఇచ్చిన రేషియో A:B, B:C ఇస్తే A:B:C ఫైండ్ అవుట్ చేయటం, ఇలాంటి బేసిక్స్ అన్నీ ఏదైతే చెప్పుకున్నామో ఆ బేసిక్స్ యూజ్ చేసి సాల్వ్ చేసే ప్రాబ్లమ్సేనండి ఇవన్నీ. ఓకేనా? మనం బేసిక్స్ 1 or 2 లైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా ఆ బేసిక్స్ని అప్లై చేసి సాల్వ్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఓకేనా అండి? The price of a refrigerator and a television set are in the ratio 5:3. రిఫ్రిజిరేటర్ అండ్ టెలివిజన్ సెట్ యొక్క ప్రైజెస్ రేషియో ఇచ్చారండి మనకి 5:3 అని. ఇఫ్ రిఫ్రిజిరేటర్ కాస్ట్ 5,500 రూపీస్ మోర్ దాన్ టెలివిజన్ సెట్, రిఫ్రిజిరేటర్ అనేది టెలివిజన్ కన్నా 5,500 రూపీస్ ఎక్కువ అంట. అయితే దెన్ ద ప్రైస్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ ఈజ్, రిఫ్రిజిరేటర్ యొక్క ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఓకేనా? రిఫ్రిజిరేటర్ అండ్ టెలివిజన్ సెట్స్ యొక్క ప్రైజెస్ రేషియో ఏమిచ్చారు? 5:3 అని ఇచ్చారు. ఈ రిఫ్రిజిరేటర్ అనేది టెలివిజన్ కన్నా 5,500 రూపీస్ ఎక్కువ అన్నారు. అంటే ఆ రెండింటి కాస్ట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 5,500 రూపీస్. ఈ రేషియో పార్ట్స్లో డిఫరెన్స్ ఎంత అండి? ఒకటి 5 పార్ట్స్, ఒకటి 3 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్. సో డిఫరెన్స్ 2 పార్ట్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ రెండింటి ప్రైజెస్ మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది, 5,500 రూపీస్. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ప్రైస్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్, రిఫ్రిజిరేటర్ యొక్క ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేషియోలో రిఫ్రిజిరేటర్ యొక్క పార్ట్ ఎంత అండి? 5 పార్ట్స్. అయితే 5 పార్ట్కి ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. ఓకేనా? 2 2s are 2 7s are 2 5s are 0. మీరు మొత్తం మల్టిప్లై చేసినట్లయితే మీకు 13,750 రూపీస్ వస్తుంది రిఫ్రిజిరేటర్ యొక్క కాస్ట్. ఓకేనా? చాలా బేసిక్స్ ఇవి, బేసిక్స్ నుంచి సాల్వ్ చేసేయే. అన్నీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి బేసిక్స్ మీద కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలి అన్నది మీకు తెలియటం కోసం డిస్కస్ చేస్తున్నాను ఈ పార్ట్. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాబ్లం. The total marks obtained by Arun in English and Mathematics are 170. ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ రెండింటిలో కలిపి అరుణ్కి వచ్చిన టోటల్ మార్క్స్ 170 అంటండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిజ్ మార్క్స్ ఇన్ దీస్ 2 సబ్జెక్ట్స్ ఈజ్ 10. అలానే ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ మధ్యలో అతను స్కోర్ చేసిన మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటండి? 10. అయితే దెన్ ద రేషియో ఆఫ్ హిజ్ మార్క్స్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ ఈజ్, ఆ 2 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ మధ్యలో రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఏమి ఇచ్చారు? ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండింటికి కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇచ్చారు, రెండింటి మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చారు, ఆ రెండింటి మార్క్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సింపుల్. ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ రెండు కలిపి ఎంతండి మార్క్స్? 170. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ మధ్య డిఫరెన్స్ 10. సాల్వ్ చేయండి. 2e = 180, e = 2 9s. ఇంగ్లీష్లో 90 సబ్స్టిట్యూట్ చేయండి. 90 + m = 170, m = 170 - 90 దట్ ఈక్వల్స్ టు 80. ఇంగ్లీష్లో 90, మ్యాథ్స్లో 80. వాటి మధ్య రేషియో ఎంత? ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ 90:80. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈక్వల్స్ టు 9:8. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాబ్లం. The weight of Gupta and Gopi are in the ratio 7:8. గుప్తా అండ్ గోపి యొక్క వెయిట్స్ రేషియో ఇచ్చారు 7:8 అని. అండ్ దే టోటల్ వెయిట్ ఈజ్ 120 kgs. ఇద్దరు కలిపి ఉన్న టోటల్ వెయిట్ ఎంత అంటండి? 120 kgs. ఆఫ్టర్ టేకింగ్ ఏ డైటింగ్ కోర్స్ గుప్తా రెడ్యూసెస్ బై 6 kgs. ఒక
ఒక డైటింగ్ కోర్స్ వాళ్ళు ఫాలో అయ్యాక గుప్తా 6 kgs తగ్గాడంట. అండ్ ద రేషియో బిట్వీన్ దేర్ వెయిట్స్ చేంజెస్ టు 5:6. ఇద్దరు వెయిట్ తగ్గాక వాళ్ళ రేషియో 5:6 అయ్యిందంట. అయితే సో గోపి హ్యాజ్ రెడ్యూస్డ్ బై, గోపి ఎంత తగ్గాడో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దీనికి మనం ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా, అదైనా ఫాలో అవ్వచ్చు లేదా బేసిక్ మోడల్లో అయినా మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ షార్ట్ కట్ చెప్తాను, నెక్స్ట్ బేసిక్ చెప్తాను. షార్ట్ కట్ ఏంటండి, గుప్తా అండ్ గోపి ఫస్ట్ వాళ్ళ రేషియో ఎంతండి, 7:8. అయితే ఒక వెయిట్ లాస్ కోర్స్ చేశాక వాళ్ళు డైటింగ్ కోర్స్ చేశాక గుప్తా ఎంత వెయిట్ తగ్గాడండి, -6 kgs తగ్గాడు కాబట్టి -6. గోపి ఎంత తగ్గాడండి మనకి తెలియదు కాబట్టి -x. నెక్స్ట్ వెయిట్స్ తగ్గాక వాళ్ళకు వచ్చిన రేషియో ఎంతండి, 5:6. సో ఇంతవరకు మనం రాశాక సాల్వ్ చేసే విధానం మనం ప్రీవియస్ పార్ట్స్లో నేర్చుకున్నాం. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ పార్ట్స్ చూడండి, ఇది ఎలా సాల్వ్ చేయొచ్చో మీరు ఈజీగా నేర్చుకుంటారు. ఓకేనా అండి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఇలా రాసుకున్నాక ఈ పైనున్న ఈ 2 రేషియోస్ క్రాస్గా మల్టిప్లై చేసుకొని పెద్దగా ఉన్న నెంబర్లోంచి చిన్న నెంబర్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాం. 7 6 42. సో 42 -8 5 40 ఈక్వల్స్ టు ఏం చేస్తామండి, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తాం. కింద ఉన్న రేషియోని మిడిల్లో ఉన్న నెంబర్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అంటే మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ కూడా సేమ్ సైన్, అంటే రెండింటికి మైనస్ కానీ రెండింటికి ప్లస్ కానీ ఉన్నట్లయితే మల్టిప్లై చేసి పెద్దగా ఉన్న నెంబర్లో నుంచి చిన్నగా ఉన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అదే రెండింటి యొక్క సైన్స్ డిఫరెంట్ ఉంటే, అంటే ఒకటి మైనస్ ఉండి ఒకటి ప్లస్ ఉన్నట్లయితే క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తాం. ఇక్కడ ఏముందండి, రెండింటికి మైనస్లే ఉన్నాయి, అంటే సేమ్ సైన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేసుకొని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. మల్టిప్లై చేసుకునేటప్పుడు ఈ సైన్స్ కన్సిడర్ చేయం. నేను పదే పదే చెప్తున్నాను ఈ మోడల్ వచ్చినప్పుడల్లా. జస్ట్ యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అన్న పాయింట్ కోసం మాత్రమే వాటి యొక్క సైన్స్ చూస్తాం, కానీ మల్టిప్లై చేసుకునేటప్పుడు ఆ సైన్స్ని కన్సిడర్ చేయం. ఓకేనా. 6 6 36 -5x. ఇక్కడ మరి 5x పెద్దదని చిన్నదని మీకు ఎలా తెలుసు అనుకోవచ్చు. మీరు ఇంకో కేసు కూడా రాసుకోండి, అంటే 5x - 36 కూడా రాసుకోండి, అక్కడ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా. 42 - 40 అంటే 2 ఈక్వల్స్ టు 36 - 5x. ఈ 2 అనేది ఏంటండి, పార్ట్స్, 2 పార్ట్స్. ఓకేనా, ఎందుకంటే రేషియో పార్ట్స్లో ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, మనకి 2 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంతో మనకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు వెయిట్ తగ్గక ముందు గోపి అండ్ గుప్తా యొక్క వెయిట్ ఎంతనిచ్చారు, 120 kgs అని ఇచ్చారు. అంటే 7 + 8 ఎంత, 15 పార్ట్స్. 15 పార్ట్స్ 120 kgs అయితే మనం ఇక్కడ 2 పార్ట్స్ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి 2 పార్ట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 15 8 120 కాబట్టి 2 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంతండి, 8. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 2 పార్ట్స్ దగ్గర. 8 ఈక్వల్స్ టు 36 - 5x. 5x ఈక్వల్స్ టు 36 - 8, దట్ ఈక్వల్స్ టు 5x ఈక్వల్స్ టు సారీ, ఇక్కడ చూడండి ఒక స్టెప్. 15 పార్ట్స్కి 120 అయితే 2 పార్ట్స్కి ఎంత, 15 8 120 కాబట్టి 2 పార్ట్స్ యొక్క వాల్యూ ఏమవుతుందండి, 2 × 8, 2 8 16 అవుతుంది. ఓకేనా. సారీ, మళ్ళీ చెప్తాను చూడండి కొంచెం. 15 పార్ట్స్ 120 అయితే 2 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత, 15 8 120 కాబట్టి 2 పార్ట్స్ 2 × 8 మల్టిప్లై చేసుకోవాలి కదా ఇక్కడ ఉన్న వాల్యూని. 2 8 16 అంటే 2 పార్ట్స్ యొక్క వాల్యూ 16. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సింది మీరు 16, సబ్స్ట్రాక్ట్ చేయాల్సింది 16. 36 - 16 20. సో x ఈక్వల్స్ టు 5 4 కాబట్టి 4 kgs. గోపి ఎంత వెయిట్ తగ్గాడండి, 4 kgs వెయిట్ తగ్గాడు. ఇది మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న షార్ట్ కట్. ఒకవేళ మీరు షార్ట్ కట్ గుర్తులేదనుకోండి, బేసిక్ మోడల్లో చేసినా కూడా మీకు ఆన్సర్ అనేది వస్తుందండి.
వెయిట్ తగ్గకముందు గుప్తా అండ్ గోపి యొక్క రేషియో ఏమని ఇచ్చారండి, 7:8 అని ఇచ్చారు. సో వాళ్ళ టోటల్ వెయిట్ ఎంత అని ఇచ్చారు, 120 kgs అని ఇచ్చారు. ఓకేనా, 15 partsకి 120 kgs అయితే 1 part యొక్క వాల్యూ ఎంత అండి, 15 8s కాబట్టి 1 part ఈక్వల్స్ టు 8 kgs. సో గుప్తా యొక్క వెయిట్ ఏమవుతుందండి, గుప్తా యొక్క వెయిట్ 7 × 8, 7 8s 56. అలానే గోపి యొక్క వెయిట్ ఏమవుతుందండి, 8 parts కాబట్టి 8 × 8, 8 8s 64. వెయిట్ లాస్ అయ్యాక గుప్తా ఎంత వెయిట్ తగ్గాడని ఇచ్చారండి, 6 kgs వెయిట్ తగ్గారు అని ఇచ్చారు. కాబట్టి న్యూ వెయిట్ ఏమవుతుంది గుప్తాది, 56 - 6 దట్ ఈక్వల్స్ టు 50 kgs. రేషియో ఇచ్చారు కదండి, న్యూ వెయిట్ యొక్క రేషియో ఇచ్చారు మనకి 5:6 అని, 5:6 అని ఇచ్చారు రేషియో. అంటే గుప్తా యొక్క వెయిట్ 5 parts, 5 partsకి 50 kgs ఉంటే 6 partsకి ఎన్ని kgs ఉంటాడండి, 5 10s కాబట్టి 6 × 10 60 kgs ఉంటాడు. సో ప్రీవియస్గా అతని వెయిట్ ఎంత, గోపి యొక్క వెయిట్ 64 kgs, తగ్గాక అతని వెయిట్ ఎంత 60 kgs. అంటే ఎన్ని kgs తగ్గినట్టు, 4 kgs తగ్గినట్టు. ఓకేనా అండి. ఓకే, మనకి వెయిట్ తగ్గకముందు రేషియో ఇచ్చారు 7:8 అని, వెయిట్ తగ్గకముందు వాళ్ళిద్దరి యొక్క వెయిట్ ఇచ్చారు 20 kgs అని. దాని నుంచి మనం గుప్తా ఎంత వెయిట్ ఉన్నాడో గోపి ఎంత వెయిట్ ఉన్నాడో ఫైండ్ అవుట్ చేసాం. గుప్తా వెయిట్ ఎంత తగ్గాడని ఇచ్చారు, 6 kgs తగ్గారు అని ఇచ్చారు. అంటే గుప్తా యొక్క వెయిట్ ఏమవుతుంది, 56 - 6 50 kgs అని ఇచ్చారు. అలానే వెయిట్ తగ్గాక గుప్తా అండ్ గోపి యొక్క వెయిట్స్ రేషియో ఇచ్చారు 5:6 అని. మనకి గుప్తా యొక్క న్యూ వెయిట్ తెలిసింది కాబట్టి 5 parts అంటే 50 kgs అయినట్లయితే 6 parts అయితే ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసాం, 60 kgs. సో గోపి ప్రీవియస్ వెయిట్ 64 kgs, వెయిట్ తగ్గాక అతని యొక్క వెయిట్ 60 kgs అంటే అతను ఎంత వెయిట్ లాస్ అయినట్లు, 4 kgs లాస్ అయినట్లు. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రాబ్లం, A got twice as many marks in English as in science. సో సైన్స్లో కన్నా ఇంగ్లీష్లో అతను ట్వైస్ వచ్చినాయి అంట మార్క్స్. హిస్ టోటల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ 180. ఇంగ్లీష్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో అతని యొక్క టోటల్ మార్క్స్ 180 అంట. ఇఫ్ ద రేషియో ఆఫ్ హిజ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ 2:3, వాట్ ఈజ్ హిజ్ మార్క్స్ ఇన్ సైన్స్. ఓకే, ఇంగ్లీష్ అండ్ సైన్స్ మార్క్స్కి మధ్య రిలేషన్ ఇచ్చారండి. సైన్స్లో వచ్చిన మార్క్స్ కన్నా ఇంగ్లీష్లో ట్వైస్ వచ్చినాయి అంట. ఓకేనా, సైన్స్ అండ్ ఇంగ్లీష్. సైన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ X మార్క్స్ వస్తే ఇంగ్లీష్లో 2X మార్క్స్ వచ్చినాయి అంట. అలానే ఇంగ్లీష్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మూడింట్లో కలిపి టోటల్ మార్క్స్ 180 అని ఇచ్చారు. అలానే ఇంగ్లీష్కి మ్యాథమెటిక్స్కి మధ్య రేషియో ఇచ్చారు. ఓకేనా, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ మధ్య రేషియో ఇచ్చారు 2:3 అని. ఓకేనా, 2:3 అని ఇస్తే ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ అని అనుకోవచ్చు మనం, 2X అనుకోవచ్చు. మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ అనుకోవచ్చు, 3X అనుకోవచ్చు. ఓకేనా, 2X 3X. సో ఇంగ్లీష్ రెండు కండిషన్స్లో 2Xే ఉంది, సైన్స్ X, మ్యాథ్స్ 3X. టోటల్ మార్క్స్ ఎన్ని అని ఇచ్చారు, 180 అని ఇచ్చారు. సో యాడ్ చేయొచ్చు కదా, 2X + X + 3X ఈక్వల్స్ టు 180, 6X ఈక్వల్స్ టు 180, X ఈక్వల్స్ టు 6 3s 18 కాబట్టి 30. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, వాట్ ఈజ్ హిజ్ మార్క్స్ ఇన్ సైన్స్. సైన్స్లో ఎన్ని మార్క్స్తో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సైన్స్లో మార్క్స్ ఎంత అండి, X కదా. సో X ఈక్వల్స్ టు 30 వచ్చింది కాబట్టి సైన్స్లో అతని యొక్క మార్క్స్ 30. ఓకేనా, అదే ఇంగ్లీష్లో మార్క్స్ ఎన్ని అని ఫైండ్ అవుట్ చేయమంటే 2 × 30, 2 3s 6 కాబట్టి 60. అదే మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఫైండ్ అవుట్ చేయమంటే 3X కాబట్టి 3 × 30 90 మార్క్స్. ఓకేనండి, మనకి ఇచ్చింది మనం రాసుకున్నాం, కండిషన్లో అప్లై చేసుకున్నాం, ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఇలాంటి మోడల్స్ మనం పర్సంటేజెస్లో చేసాం. ఒక నెంబర్ కన్నా ఇంకొక నెంబర్ ఇంత % ఎక్కువ, లేదా 3 నెంబర్స్ మధ్య కంపారిజన్ ఇచ్చినప్పుడు మనం ఇలానే అనుకొని వాళ్ళు ఇచ్చిన కండిషన్ని బట్టి మనం సాల్వ్ చేసాం.
ఓకేనా, గుర్తుందా? మీలో ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి, మన ఛానల్లో పర్సంటేజెస్ కూడా కంప్లీట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 3 persons walk from a place A to B. Their speeds are in the ratio 4:3:5. The ratio of the time taken by them to reach B will be. A నుంచి Bకి వెళ్ళటానికి వాళ్ళ యొక్క స్పీడ్స్ రేషియో ఇచ్చారండి 4:3:5 అని. అయితే ద రేషియో ఆఫ్ టైం టేకెన్ బై దెమ్ టు రీచ్ B, టైం ఎంత పట్టిందో టైం యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ ప్రాబ్లం మనకి రేషియోస్లో ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే టైం అండ్ డిస్టెన్స్ సాల్వ్ చేస్తారో వాళ్ళు ఈజీగా చేసేస్తారు. ఓకేనా, టైం అండ్ డిస్టెన్స్లో మనం చెప్పుకున్నాం స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అంటే స్పీడ్ అండ్ టైం రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే స్పీడ్ పెరిగినట్లయితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గినట్లయితే టైం అనేది పెరుగుతుంది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఉండాలి అంటే మన ఛానల్లో టైం అండ్ డిస్టెన్స్ కూడా కంప్లీట్ అయింది, ఒకసారి చూడండి. ఓకేనా, ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి స్పీడ్ యొక్క రేషియో 4:3:5 అని ఇచ్చారు అంటే టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఈ రేషియోకి ఇన్వర్స్లో ఉంటుంది టైం యొక్క రేషియో. అంటే 1/4:1/3:1/5. సో 3, 4 అండ్ 5 యొక్క ఎల్సిఎం ఎంతండి? 60. మల్టిప్లై చేయండి. సో 60 1/4 × 60 అంటే 15 వస్తుంది. 1/3 × 60 అంటే 20. 1/5 × 16 12. సో టైం యొక్క రేషియో 15:20:12 అవుతుంది. ఓకేనండి, ఇది చాలా సింపుల్గా చేస్తాం ఎప్పుడంటే మనకి టైం అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ కూడా తెలిసినప్పుడు. ఓకేనా, సో నేను ఏం చెప్తానంటే ఎవరికైనా సరే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఏ చాప్టర్ని కూడా వదిలిపెట్టొద్దు. ఇది తక్కువ వెయిటేజ్ ఉంది, దీని నుంచి 1 మార్కే వస్తుంది కదా, అలా వదిలిపెట్టొద్దండి. ఇట్లా లింక్ అయ్యి వచ్చేవి కూడా ఉంటాయి. ఇక్కడ జనరల్గా మనకి రేషియో ఇచ్చి A:B, B:C అని ఇచ్చి A:B, C ఇవన్నీ చేస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఇన్ కేసు మీలో ఎవరైనా స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్ నాకు కొంచెం కష్టం అని వదిలేశారు అనుకోండి, అసలు మీరు టచ్ చేయలేదు, అప్పుడు మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి కూడా మార్క్ పోయినట్లే కదా. ఇది సాల్వ్ చేయలేము కదా, టైం రేషియో అంటే జస్ట్ ఇన్వర్స్ అవుతుంది అని ఆ కాన్సెప్ట్ తెలిసినప్పుడే చేయగలుగుతాం కాబట్టి. ఓకేనా, ప్రతిదీ మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్లో ఏమి ఇచ్చారు సిలబస్, ఆ సిలబస్లో ఉన్న ప్రతిదీ నేర్చుకోవటానికే మీరు ప్రిపేర్డ్గా ఉండాలండి. ఇప్పుడు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు, మీకు టైం లేదు, అట్లీస్ట్ 10 టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్ చేయండి. అంతేకాని ఏ ఒక్కటి కూడా చాయిస్ 1 మార్క్ వెయిటేజ్ తక్కువ ఉన్న వాటిని పక్కన పెట్టడం, వెయిటేజ్ ఎక్కువ ఉన్న వాటిని అట్లా అసలు చేయొద్దండి. ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వండి, బేసిక్స్ నుంచి నేర్చుకోండి. బేసిక్ లెవెల్ నుంచి టిపికల్ లెవెల్ వరకు నేర్చుకోవాలి. ఎప్పుడు హైగా ఉన్న ప్రాబ్లమ్స్లో నేర్చుకుంటే లోగా ఉన్నాయి సాల్వ్ చేయడంలో మీరు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఎప్పుడు లో లెవెల్లోనే ప్రాబ్లమ్సే సాల్వ్ చేస్తుంటే మనకు కొంచెం టిపికల్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇస్తే చెయ్యలేరు. కాబట్టి అన్ని మోడల్స్ తెలుసుకోండి, వాటికి బేసిక్ మెథడ్స్ని తెలుసుకోండి, షార్ట్ కట్స్ తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా అండి? సో ఈ పార్ట్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనండి? ఇంకొక పార్ట్ అండి, పార్ట్ 13తో మన రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 13 అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పార్ట్. నాకు తెలిసి మీరు ఎక్కడ విని ఉండరు. ఈ ఎగ్జాంపుల్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ అవి కూడా ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. ఓకేనా? పార్ట్ 13 కూడా చూడండి. రేషియో అండ్ ప్రపోర్షన్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.